30 ఏళ్ళు దాటిన వాళ్ళకు మీ హార్మోన్స్ తగ్గుతున్నాయా? నేను కొన్ని చెక్ లిస్ట్ లాగా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒకవేళ మీరు ఇవి నోట్ చేస్తే మీకు అవి తగ్గినట్టే. దానికి మా దగ్గర మస్త్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు అది హెల్తీగా అవ్వచ్చు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ హార్మోన్స్ తగ్గితే మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అలాగే మీకు అంటే స్పౌస్ సాటిస్ఫాక్షన్ ఉండదు. లిబిడో అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మేల్ హార్మోన్, ఇది హీరో హార్మోన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గాయని ఎలా తెలుస్తుందంటే నంబర్ 1 ఫాటిగ్. అంటే చాలా వీక్‌నెస్ వచ్చేస్తుంది. ఏ పని చేయాలన్నా మనకు ఇంట్రెస్ట్ రాదు. అది. ఇంకోటి మనకు కోరికలు రావు. ఏ అమ్మాయిని చూసినా, ఏ పోర్న్ మూవీ చూసినా, ఏదైనా మీరు ఆలోచించినా గానీ మీకు అంటే కోరికలు రావు. లో లిబిడో దీంతో వచ్చేస్తుంది. మూడోది ఒకవేళ మీకు మీ ఆహ్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా రావట్లేదు. నాకసలు కోపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చిరాకులు ఇవ్వడం అది ఇది అంటే కూడా మీకు ఇది ప్రాబ్లమ్ ఉంటుంది. నాలుగోది ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతున్నారు. కీ పెట్టారు మర్చిపోతున్నారు. అది పెట్టారు మర్చిపోతున్నారు. అటు పోవడం, ఎక్కడైనా మీరు మీటింగ్ ఉండే అటు పోవాలన్నట్టు మర్చిపోతున్నారు. ఏదైనా టాబ్లెట్ వాడారు మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ నేను అది వాడానా లేదా అని డౌట్ వస్తుంది. ఇలాంటి 30 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒకవేళ ఇది మర్చిపోయే మెమరీ కొంచెం తక్కువవుతుందంటే మీ హార్మోన్ తగ్గినట్టే. వీళ్ళకు బెడ్‌రూమ్‌లో పెర్ఫార్మన్స్ తగ్గిపోతుంది. అలాగే ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు యూజువల్లీ ఎవరైతే జిమ్‌కెళ్తారో వాళ్ళు మజిల్స్ మంచిగా అయిపోతాయి. చాలా బాగుంటుంది. కానీ ఏందంటే వాళ్ళకు ఆసక్తి అట్రాక్షన్ ఉండదు. అటు లిబిడో తక్కువైపోతుంది. స్పెషల్లీ జిమ్ వాళ్ళకి చెప్తున్నానండి మీకు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ మాట మాట్లాడుతున్నాం మనం కాబట్టి. టెస్టోస్టెరాన్ అక్కడ వాళ్ళు జిమ్‌లో చాలా ఖర్చయిపోతుంది. ఇక దాని తర్వాత ఇక్కడ ఉండదు. అయితే వాళ్ళకు ఈ చెక్ లిస్ట్ ఈ 4, 5 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మీరు గమనించండి, చూడండి. ఒకవేళ ఏదైనా మీకు అట్లా ప్రాబ్లమ్ వస్తుందన్నట్టే కనిపిస్తే ఏదైనా సింప్టమ్స్ ఉంటే మా దగ్గర రావచ్చు. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ బెడ్‌రూమ్‌లో మీరు అంటే రచ్చ రచ్చే చేయొచ్చు. మీరు ఆ ప్రాబ్లమే ఉండదు మీకు.